హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి మా గార్డెన్లో ఉన్న కొన్ని నీలగోరింత మొక్కలండి. డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను. ఇంకా సీడ్స్ పెట్టాను, అవి కూడా కలర్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతం ఇది పూత మీద ఉన్నాయి, పువ్వులు వచ్చినాయి కాబట్టి మీకు ఇవి చూపిద్దామని నేను పెట్టానండి. చూడండి, ఇది లైట్ పింక్, నిజంగా ఒక చిన్న సైజు గులాబీల్లా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయండి. వీటి సీడ్స్ ఈ పువ్వుల నుంచి ఒక కాయలా వస్తుంది. ఆ సీడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చిన్న చిన్నవి రౌండ్గా చిన్న పూసల్లా ఉంటాయండి ఇవి విత్తనాలు. చూడండి, అంత మంచి కలర్ కదా. ఇది ఇంకొక కలర్ అండి, నాటు గులాబీలా ఉంటుంది, డార్క్ పింక్ అన్నమాట. మనం కలర్ వైజ్ విత్తనాలు తీసుకుని స్టోర్ చేసుకుంటే మనకి కలర్స్ అవి వేసినప్పుడు తెలుస్తాయి. ఒకటే మొక్క చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయో, అది మట్టిలో ఉన్న సారాన్ని బట్టి అలా వస్తాయి. డార్క్ పింక్ అన్నమాట. ఇది చిన్న సైజు గులాబీలు, నాటు గులాబీలా ఉంటాయి. ఇవి స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఇవి మొగ్గలు చూడండి, అలా కాడని పట్టుకునే వస్తాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. పెద్దగా వీటికి మనం కష్టపడాల్సింది ఏమి ఉండదండి. టైం ప్రకారం కొంచెం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, గార్డెన్లో అక్కడక్కడ ఇవి పెట్టుకుంటే మనకి ఈ పాలినేషన్కి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఈ కలర్స్ ఏంటంటే మనకి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ బటర్ఫ్లైస్ ఇవన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో మనకి పాలినేషన్ కూడా బాగా జరుగుతుందండి. అందుకే అక్కడక్కడ పూల మొక్కలను కూడా పెట్టుకోవాలి మనం గార్డెన్లో. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదొక కలరు, రెడ్ ఉందండి, డార్క్ అంటే పింక్. ఇది కాదు, ఈ కలర్ కాకుండా ఇంకో పింక్ కూడా ఉంది, అది ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదు, మీకు చూపిస్తాను తర్వాత. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మొక్క నిండా పువ్వులు ఉంటాయి. ఇవి కూడా పెట్టుకోండి, నాటుగా నీలగోరింత కూడా మొక్కలు దొరుకుతున్నాయి బయట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.